మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములందరికీ శుభాలు కలుగును గాక. మరణం తర్వాత ఏం జరుగుతుందని మనం సిరీస్ చేస్తున్నాం ప్రియులరా. ఇది 4వ పార్టు. మనం స్క్రీన్లో కనపడుతున్నట్టు హనోకు మరియు ఏలియా నిజంగా సజీవంగా పరలోకానికి వెళ్ళిపోయారని ఈ పార్ట్ మనం 4th పార్ట్ మనం చూద్దాం. గతంలో మనం చూసాం ప్రియులరా, అసలు క్రైస్తవ సమాజంలో సరైన బోధ లేదు ఈ విషయంలో. మరణాంతరం ఏం జరుగుతుందనే విషయంలో భయంకరమైన గందరగోళ బోధలు ఉన్నాయి ప్రియులారా. ఎందుకంటే మరణించిన వెంటనే శరీరము మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ ఒకప్పుడు పరదేశంలో ఉండేదని, ఆత్మలు అక్కడ పరదేశంలో రెస్ట్ తీసుకునేవని, అక్కడ క్రీస్తు వారు చనిపోయేంత వరకు అక్కడ ఉండేవని, తర్వాత క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, అక్కడ చనిపోయిన తర్వాత ఆయన సువార్త ప్రకటించి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత అక్కడ ఉన్న ఆత్మల చెరగా పట్టుకుపోయాడని, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడని చెప్పే బోధలు అనేకమంది ఉన్నాయి. పరలోకంలో నా తండ్రిని చూశాను, ఆ పిల్లలను చూశానని చెప్తూ ఉంటారు. అవన్నీ అబద్ధాలుగా మనం చూస్తాం ప్రియులారు. ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళలేదు ఈ రోజు వరకు ప్రియులారా. అందుకనే సాధు సుందర్ సింగ్ గారు, మనం ఒక స్టోరీ చూసాం ప్రియులారా. సాధు సుందర్ సింగ్ గారి స్టోరీలో కైలాస మహర్షి గారిని చూశారు అని చెప్తూ ఉంటాడు. అదంతా నమ్మశక్యం కాదు, అబద్ధం. అదంతా 400 సంవత్సరాల నుంచి ఆయన బతికే ఉన్నాడు అనేది అబద్ధం. ప్రతి మానవుడు చనిపోవలసిందే. అది కల్పన కథ, వాక్యం ముందు నిలబడదు ప్రియులారా. ఆయన పరలోకంలో పరిశుద్ధులందరినీ చూశాడంట. ఇవన్నీ కల్పన కథలు మాత్రమే. మరి అలాగే జనకన్ గారు చూశారని చూసాము. ఇవన్నీ అబద్ధాలుగా మనం చూసాం. ఇవన్నీ కల్పనా కథలు, ఇవి వాక్యాన్ని ముందు నిలబడవు ప్రియులారా. ఈ విషయంలో క్రైస్తవ సమాజం ఏది చెప్పినా మరి బోధకులు నమ్మడానికి వీలు లేదు ప్రియులారా. ఇవన్నీ వాక్యం ముందు అస్సలు నిలబడవు. అసలు మనిషి పుట్టుకేంటో తెలిస్తే మనిషి తదనంతరం ఏం జరుగుతుందో ఫస్ట్ వీడియోలో చూసాం ప్రియులారా. మనిషి లోపల మరొక వ్యక్తిని దేవుడు పెట్టాడని చెప్పే బోధ వాక్య విరుద్ధమైన బోధ. ఇది అపవాదైన సాతాను వేసిన మొదటి బీజంగా చూసాం ప్రియులారా. ఇమ్మోర్టల్ సోల్ కాన్సెప్ట్ అనేది బైబిల్కి సంబంధం లేదు, గ్రీక్ కాన్సెప్ట్ తీసుకొచ్చి బైబిల్కి రుద్దారు. ఇప్పటికీ క్రైస్తవ సమాజం సేవకులు రుద్దుతున్నారు, విశ్వాసుల మీద రుద్దుతున్నారు పిల్లలు. కాబట్టి వీఆర్ ద లివింగ్ సోల్, వీ డోంట్ హ్యావ్ ఎ సోల్ అండ్ వీఆర్ ద లివింగ్ సోల్ అని మనం చూసాం. శరీరము ప్లస్ ఆత్మ కలిపితే మనిషి జీవించే వ్యక్తి అయ్యాడు తప్ప రెండు విడిపోతే జీవించే వ్యక్తి కాదు ప్రియులరా. బైబిల్ గ్రంథంలోంచి మూలాలు మనం చూసాం ప్రియులరా. రువాహ్ అంటే ఏంటి, నెఫెస్ అంటే ఏంటి, నెష్మా అంటే ఏంటి, న్యూమా అంటే ఏంటి, సుకే అంటే ఏంటి అని గ్రీకు హెబ్రూ పదాల యొక్క పరమార్థం, ఒరిజినల్ మీనింగ్ ఏంటో లేఖనానుసారం పరిశీలన చేస్తాం ప్రియులరా. మనిషి చనిపోయిన తర్వాత తను అనుగ్రహించు దేవుడి యొద్దకి ఊపిరి వెళ్తుందని, రువాహ అంటే ఆత్మ లేకపోతే ఊపిరి లేకపోతే విండని చూసాం ప్రియులరా. ఇలాంటి అనేకమైన అద్భుతమైన విషయాలు వాక్యానుసారంగా పరిశీలించాం. 2వ పార్ట్లో మనం చూసాం, క్రీస్తు వారు చనిపోయిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళాడని పచ్చి అబద్ధం. ఎందుకంటే ఆయన నిజంగానే చనిపోయాడు 3 రోజులు. ఆయన ఆత్మగా బతికే ఉన్నాడు, గాడ్ నేచర్ బతికే ఉంది, ఓన్లీ బాడీ స్పిరిచువల్ నేచర్ బతికే ఉంది, ఇంకా శరీరంగానే చనిపోయాడు. ఇది పట్టు కథలు. నిజంగా ప్రభువారు 3 రోజులు చనిపోకపోతే రక్షణ లేదు. త్రిత్వవాదులు బోధ మరి అలాగ సమర్థించుకోవాలి. ఎందుకంటే ప్రియులరా, రక్షణ ఉండదు వారికి. ఎందుకంటే ప్రభు మరి వాళ్ళు చెప్పి కాన్సెప్ట్ ప్రకారం చనిపోవడం సాధ్యం కాదు. కాబట్టి ఇవన్నీ కల్పనా కథలని చూస్తాం ప్రియులరా. అలాగే అనేకమైన విషయాలు చెరగా పట్టుకుపోవడం అంటే సిన్, డెత్, సాతాను వాడు అనుచరుల్ని వాడి పవర్స్ని తీసేశాడు అని చెప్పడం చూస్తాం. ఆత్మగా వెళ్ళి సువార్త ప్రకటించడం లేదు బైబిల్. ఆత్మగా వెళ్ళి ప్రొక్లమేషన్ చేశాడు మన ప్రభువుని యేసు. అది కూడా ఎప్పుడు చనిపోయిన తర్వాత కాదు, 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత, ఆయన ఆత్మలో బతికించబడి అనగా రిజరెక్ట్ అయిన తర్వాత టాటరస్ అనే ప్లేస్ ఉంది ప్రియులు, అక్కడికి వెళ్ళి ఆయన ప్రొక్లమేషన్ చేసినట్టుగా వాచర్స్ ఉన్నారు, బంధించబడిన వాచర్స్ ఉన్నారు, వారు నీకు వద్దకు వెళ్ళి ప్రొక్లమేషన్ చేశాడు తప్ప ఆత్మలుగా ఉన్న కింద ఒకప్పుడు పరదేశీ భూభాగంలో ఉండేది ఇప్పుడు పరలోకాన్ని తీసుకువెళ్ళిపోయారని చెప్తూ ఉంటుంది. ఇది పశ్చాపత్త బోధ ప్రియులారు. ఏ వ్యక్తి కూడా ఇప్పుడు దాకా పరలోకం వెళ్ళలేదు. ప్రతి ఒక్కరి ఆత్మ ఊపిరి అది మంచివాడైనా చెడ్డవాడైనా దేవుని యొద్దకు చేరుకుంటుందని బైబిల్లో చూసాం ప్రియులారు. కాబట్టి పరిశుద్ధులు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళిపోయారు కాదు. ఇప్పుడు దాకా ఎవరు పరలోకం నుంచి వచ్చేవాడు తప్ప, ఎవడు ఎక్కిపోయాడు తప్ప ఎవడు పరలోకం చేరలేదని బైబిల్ చెప్తుంది ప్రియులారు. కాబట్టి ఇవన్నీ అబద్ధ బోధకుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు దాని పారంపర్యంలో భాగంగా ఇక్కడ ఇవి కూడా సందేహాన్ని వ్యక్తపరుస్తుంటారు. హానోకు, ఏలియా సజీవులుగా పరలోకం వెళ్ళిపోయారనే విషయాన్ని మనం ఈరోజు గమనించాలి. చాలా ఈజీ సబ్జెక్టు, త్వరగా మనం ముగించుకుందాం ప్రియులారా. నిజంగా వీరు ఇద్దరు అమరులుగా ఉన్నారా? ఇప్పటికీ అమరులుగా, ఇమ్మోర్టల్స్గా
వారు ఉన్నారా పిల్లరా? మొట్టమొదట హనోకు గురించి చూద్దాం. ఆయన సజీవుడిగా, ఆయన మరణం చూడకుండా, అంటే ఈ శరీరంతోనే వెళ్ళిపోయాడా లేకపోతే మహిమ శరీరంతో వెళ్ళిపోయాడా అని చెప్పే బోధ ఎంతవరకు వాక్యానుసారం ప్రియులరా? చూడండి ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. హనోకు గురించి మనం ముందు ఆలోచన చేద్దాం, తర్వాత ఏలియా గురించి కూడా చూద్దాం ప్రియులరా. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హనోకు దేవునితో నడిచెను, తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతను లేకపోయాను. బైబిల్ గ్రంథంలో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ద టెక్స్ట్ ఓన్లీ సేస్ గాడ్ టుక్ హిమ్ అని ఉంది. మరి ఈ వచనాలు జాగ్రత్తగా గమనిస్తే ఈ వచనం ఎలా చెప్పడం లేదు. ఎలా చెప్పడం? ఆయన పరలోకం వెళ్ళిపోయాడని కానీ, ఆయన ఇమ్మోర్టాలిటీ వచ్చేసిందని కానీ, నిత్యజీవం ఎటర్నల్ లైఫ్ వచ్చేసిందని కానీ, లేకపోతే దేవుని సింహాసనం ఎదుకు వెళ్ళిపోయాడని కానీ, తీసుకుని పోయాడంటే అర్థం అది కాదు. అక్కడ దాని అర్థం అది కాదు. శాశ్వతమైన స్పృహలోకి కాన్షియస్ లైఫ్గా సౌలుగా ఆయన వెళ్ళిపోయాడని కానీ ఈ వచనం చెప్పడం లేదు. ఇదే సందర్భాన్ని వాక్యమే సమాధానం. తీసుకుని పోవడం అంటే ఏంటి? టుక్ హిమ్ అంటే అర్థం ఏంటి? మనం పరిశీలిస్తే ఇదే ప్రస్తావన హనోకు గురించి ఎబ్రీ పత్రికలో కర్త రాస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా ఇదిగోండి ఈ వాక్యాన్ని, ఆయన తీసుకుని పోయినని ఉంది ఇక్కడేమో మరణము చూడకుండా. చూసారు, స్పష్టంగా ఉంది కదా. అతడు కొనుపోబడక ముందు దేవునితో ఇష్టడై ఉండేను, సాక్ష్యం పొందాను కాగా దేవుడు అతను కొనుపోయాను. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించాను. తీసుకుని పోయాను, మరణం చూడకుండా కొనుపోబడిను అని 2 సార్లు రాయబడింది. దీని అర్థం మరణించలేదని కాదు. ఇక్కడ గమనించాలి. ఈ వాక్యాన్ని చాలామంది కాంటెక్స్ట్లో చదవరు, అపార్థం చేసుకుంటారు. మరణం చూడకుండా రుచి చనిపోయాడు అని చెప్పేసి ఉంది కదండి. మరణం చూడకుండా ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడు? నిజంగానే సజీవులుగా వెళ్ళిపోయాడా? పరలోకానికి వెళ్ళిపోయాడంటే యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టకుండా, ఆయన పునరుద్ధానం జరగకుండానే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళడం సాధ్యం అవుతుందండి? అసాధ్యం. ఇది క్రీస్తుని అవమానపరచడం. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఎవడు కూడా ఇంకా చనిపోలేదు, ఆయన పునరుద్ధానం పాపానికి వెల చెల్లించలేదు, విమోచన క్రయాధీనం చెల్లించలేదు. హనోకు కూడా ఒక పాపే. ఎందుకంటే మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు పాపం చేశాడు, క్రీస్తు వారు తప్ప అందరూ పాపం చేశారు. కాబట్టి ఆ హనోకు పాపానికి వెల చెల్లించబడకుండా దేవుడితో నడిచాడంటే ఆయన విశ్వాసంతో నడిచాడు. హనోకు ఆయన పాపం చేసినప్పుడు దేవుడు అందుకే బలి వ్యవస్థ పెట్టాడు. మీరు ఒక టెంపరీ అటోన్మెంట్ని దేవుడు పెట్టాడు. కాబట్టి హనోకు ఆయనకి కూడా ప్రాయశ్చిత్తం జరగాలి, విమోచన క్రయధనం చెల్లించబడకుండా ఆయన పరలోక రాజ్యం. ఇది సింపుల్ ట్రూత్ కదండి. అది ట్రూత్ని ఈ వచనం కాంట్రడిక్ట్ చేయదు కూడా. ప్రియులారా, మనం వెంటనే ఇమీడియట్గా మరణం చూడకుండా వెళ్ళిపోయాడు కాబట్టి ర్యాప్చర్ అయిపోయింది అని మనం ఒక కంక్లూజన్కి రాకూడదు ప్రియులారా. ఇక్కడ స్పష్టంగా మరణించలేదు అంటే ఎలాంటి మరణం పొందలేదంటే భయంకరమైన చావు పొందలేదు. హనోకు దినాల్లో నెఫిలీలు భూమి మీద వెళ్ళారు. అక్కడ పడిపోయిన దూతలు, వాచర్స్ వచ్చి వారి భూమిని దారుణమైన పరిస్థితులు నెట్టినప్పుడు హనోకు ప్రవచించాడు. వారికి విరోధంగా సువార్త చెప్పాడు, వారికి విరోధంగా ప్రకటన చేశాడు, తీర్పు ప్రకటించాడు. కాబట్టి దేవుడు అక్కడ ఆ ప్రాంతంలో ఉండడం ఆయనకి క్షేమం కాదని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి కొనిపోయిన తర్వాత అక్కడ చనిపోయాడు. అంతే తప్ప మరణం చూడకుండా అంటే భయంకరమైన చావు చూడకుండా, లేదా రెండవ మరణం అది చూడకుండా ఆయన మరి దేవుడితో నడిచాడు. కాబట్టి ఆయన మరణించి చూడకుండా కొనిపోయాడని అర్థం. కొనిపోవడం అంటే పరలోకానికి వెళ్ళిపోయాడని కాదు. అతను తక్షణ మరణం నుండి తొలగించబడ్డాడు, అతను సత్తు నుండి రక్షించబడ్డాడు, వేరే ప్రాంతానికి మార్చబడ్డాడు. ఇది వాక్యం ఉద్దేశం. అంతే తప్ప పరలోకానికి వెళ్ళడం అసాధ్యం, ఏ మానవుడు వెళ్ళడు. మరి ఈ విశ్వాసుల జాబితా మనం ఏదైతే చూస్తామో ఎబ్రీ పత్రిక 11లో మనం కొంచెం కిందకి రావాలి కదా ప్రియులారా. ఇప్పుడు హానోకు గురించి మాట్లాడింది, తర్వాత నోవాహు గురించి మాట్లాడుతున్న సందర్భం ఎబ్రీ పత్రికలో కొంచెం కిందకు వస్తే అక్కడ క్లారిటీ ఉంది. 13వ వచనం 5వ వచనంతో ఆగిపోకండి. హనోకు కూడా చనిపోకుండా కొనుపోబడనని ఫిక్స్ అయిపోకండి. ఇక్కడ చూడండి ప్రియులారా 13వ వచనంలో వీరందరూ అంటే ఎవరైతే ప్రస్తావించబడ్డారో పైన వారందరూ, అదే కాంటెక్స్ట్లో బైబిల్ చదవాలి. వీరందరూ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను, వాగ్దాన ఫలం అనిపించలేదు. ఏంటి ఆ వాగ్దాన ఫలం? దేవుడు క్రీస్తు తన కుమారుని ద్వారా మనకి ఎటర్నల్ లైఫ్ ఇస్తాడనే వాగ్దానం, నిత్య జీవం ఇస్తాడనే వాగ్దానం ఇంకా పొందుకోకుండా దూరం నుండి చూశారు. వాళ్ళు ప్రభునందు ఆయన మెషియా వస్తారు, ఆయన యందు విశ్వాసముతో వారు బలి అర్పించినప్పుడు ఈ బలికి బదులుగా దేవుడే ఒక బలి అర్పణ చేస్తాడని విశ్వాసముతో దూరం నుంచి వాగ్దానం చూసి తాము భూమి మీద పరదేశం యాత్రికులు ఉన్నామని చెప్పుకుని విశ్వాసం గలవారి మృతి పొందిరి, మరణం చూడకుండా కొనుపోబడిన. ఇక్కడ స్పష్టంగా ఇతను హానోకు కూడా హీనోక్ ఎవెన్చువల్లీ డైడ్. ఆయన ఖచ్చితంగా మామూలుగా జనరల్గా చనిపోయాడు,
కొనుక్కోబడిన అంటే వేరే ప్రాంతానికి సేఫ్ సైడ్ దేవుడు అక్కడికి ముసలివాడైపోయి అక్కడ చనిపోయాడు. హీ హాజ్ నాట్ ఎట్ రిసీవ్డ్ ఇమ్మోర్టాలిటీ. ఆయన అమరత్వాన్ని ఇంకా పొందుకోలేదు ప్రియులారా. చాలా సింపుల్. ఎందుకు ఈ వీటిని కూడా అపార్థం చేస్తారో నాకు అర్థం కాదు. యేసుప్రభువు వారు చెప్తున్నాడు, ఈ మాటలు గమనించండి. యోహాను సువార్త 3:13 మరియు పరలోకం నుండి దిగి వచ్చినవాడే అనగా పరలోకం నుండి ఉండు అనేక ప్రాచీన పత్రుల్లో పరలోకంలో ఉండు అను మాట విడిచిపెట్టును. మనిషి కుమారుడి తప్ప పరలోకంకి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు. ఎవడు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. క్రీస్తు వారు ఆయన అక్కడి నుంచి వచ్చి కిందకు వచ్చి మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన వాడు తప్ప ఎవడు కూడా మానవుడు వెళ్ళలేదని బైబిల్ చెప్తుంటే హానోకు ముందు వెళ్ళిపోయాడు ఎలా చెప్తారు ప్రియులారా? చాలా ఈజీ ఇది అర్థం చేసుకోవడం. ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతారు నాకు అర్థం కాదు. ఇలాంటి తప్పుడు బోధల్లో జాగ్రత్తగా పరిశీలించాను ప్రియులారా. ఇఫ్ హానోక్ గోయింగ్ టు హెవెన్ ఎలై దెన్ యెషువా ఈజ్ ఎ లయర్. యేసుక్రీస్తు వారు అబద్ధికుడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఈ సందర్భంలో. సిన్స్ యెషువా కెనాట్ బి రాంగ్, యూనోక్ డిడ్ నాట్ అసెండ్ ఇన్ టు గాడ్స్ థ్రోన్. యేసుక్రీస్తు వారు అబద్ధికుడు కాదు కాబట్టి ఆయన ఖచ్చితంగా హానోకు దేవుని సింహాసనం యొద్దకు ఎక్కిపోలేదు ప్రియుల. ఎవరు ఎక్కిపోలేదు. చాలా సింపుల్. మనకి ఈ పదానికి టుక్ హిమ్ అనే పదం జాగ్రత్తగా మనం వర్డ్ స్టడీ చేయగలిగితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అతను లేకుండా పోయినని ఏదైతే హానోకు గురించి ప్రస్తావించబడిందో అదే కొంచెం టిపాలజీ లాంగ్వేజ్ మనం ఇక్కడ చూడొచ్చు. ఆదికాండం 42:13 హీ వాజ్ నాట్ అని పదం ఈజ్ అన్ ఇబ్రిక్ ఈడియం. చూసారా, అతను లేకుండా పోయినని హానోకు దేవుడు తీసుకుని పోయాడు కాబట్టి అతను లేకుండా పోయాడనే పదంని ఈ వాజ్ నాట్ అనే పదం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా యోసేపు గురించి మనం జెనిసిస్ 40 ఆదికాండం 42లో చూడవచ్చు. రిమూవ్డ్, నో లాంగర్ ప్రజెంట్, టేకెన్ అవుట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. అదే లాంగ్వేజ్ని మనం ఈ సందర్భంలో కూడా చూస్తాం. ఖచ్చితంగా నేనేమంటానంటే హానోకు చనిపోయాడు, ఆయన మనలాగే పునరుద్ధానం వరకు వెయిట్ చేయాలి. ఆయన ఊపిరి అయితే పరలోకంకి వెళ్ళిపోయింది. ఊపిరి ఆ పర్సనే వెళ్ళిపోయాడు కాదు. ఈ పర్సన్ అంటే ఏంటో చూసాం. ఒక వ్యక్తి అంటే పర్సన్ కానీ వ్యక్తి అంటే ఏంటి, ఊపిరి శరీరం కలిస్తేనే పర్సన్. రెండు విడిపోతే పర్సన్ కాదు. పర్సన్ ఇట్స్ సౌల్ అంటారు కదా, ఆ సౌలు స్లీప్లో ఉంటుంది సింపుల్గా. ఈ రెండు మళ్ళీ అటాచ్ అయ్యేంత వరకు మనిషి స్పృహలోకి రాడు. కాబట్టి ఆయన చనిపోయాడు, ఆయన ఊపిరి మట్టిలోకి వెళ్ళిపోయింది. ఆయన మాత్రం పునరుద్ధానం కొరకు వెయిట్ చేస్తున్నాడు ప్రియులారా. నిద్ర వ్యవస్థలో ఉన్న షియోల్ అనే ప్రాంతం అని చెప్పాను కదా. షియోల్ అంటే సమాధి, గ్రేవ్లో ఆయన వెయిట్ చేస్తున్నాడు. ప్రభు యేసువారు 2వ రాకల్లో వచ్చేంత వరకు, పునరుద్ధానం జరిగేంత వరకు ఎవరికి స్పృహలో రాకు. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రెజరక్షన్కి విలువ లేకుండా చేసేస్తున్నారు. ఎవరైతే ఆల్రెడీ బతికి ఉన్నారని నేను చెప్తారు ఆత్మలుగా రెజరక్షన్ని అవమానపరుస్తున్నారు. ఆ పదానికి అర్థం తెలియదు వీరికి. రెజరక్షన్ ఆల్రెడీ బతుకుంటే రెజరక్షన్ ఎందుకండి? సచ్చిన వారికే రిజరక్షన్ కావాలా? ఇంకా ఉనికిలో లేరు వాళ్ళు. సజీవంగా కాన్షియస్ బీయింగ్గా లేరు కాబట్టి వారికి రిజరక్షన్ అవసరం పిల్లరా. ఇది సింపుల్ ట్రూత్. మనం ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు దీనికి. మనం జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిస్తే ఇప్పుడు ఏలియాని గురించి ఆలోచించేద్దాం. ఇక్కడ మన ఏలియా సందర్భం తెలుసు. ఏలియా తన శిష్యుడైన ఎలీషా ఉన్నప్పుడు మరి దేవుడు ఏలియాని తీసుకోవాలనుకున్నప్పుడు, ఎలీషాని వాడుకోవాలి, తన సేవ పరిచర్లు వాడుకోవాలనుకున్నప్పుడు మనకు తెలిసే సందర్భం. నీవు నన్ను ఎక్కడికి వెళ్ళిపోయినా ఎలీషా వెంట వెళ్తూ ఉండేవాడు. ఆయన గురువు గారిని నేను విడిచిపెట్టను, మీకు 2 ఆత్మలు, మీకున్న ఆ అభిషేకం నాకు 2 ఇస్తేనే మరి నాకు కలిగి ఉంటేనే మేము విడిచిపెడతానని చెప్పిన సందర్భాలు మనకు ఉంటాయి. దేవుడైతే ఒక సందర్భం వచ్చింది, ఇంకా లాభం లేదు, ఈయన దూరం చేయాలి అని చెప్పి ఎలీషాకి దూరం చేయాలని ఏలియాని దేవుడు ఏం చేశాడు? మనకి వచ్చిన సందర్భం కాంటెక్స్ట్ మనకు తెలుసు ప్రియులారా. 2వ రాజులు 2:11 వారు ఇంకను వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేశాను, ఎలీషాని ఏలియాని. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశంకు ఆరోహణమైపోయింది. ఆకాశానికి ఆరోహణం అయిపోయాడంటే మనోళ్ళు అనుకుంటారు అంటే ఎంత దారుణంగా బైబిల్ చదువుతారు కొంతమంది. చాలామంది ఇలాగే అనుకుంటారు. ఆకాశానికి ఇదిగో ఏలియా ఒకడు, హనోకు ఒకడు పరలోకానికి వెళ్ళిపోయారు ఇంక మరణం చూడకుండా. కాదు, ఆకాశానికి వెళ్ళిపోవడం ఏంటి? ఇక్కడ వాడబడిన పదం ఏంటి? ఇక్కడ హిబ్రూలో షమాయిం అనే పదం వాడారు. షమాయిం అంటే అయ్యం అనే పదం, ఇమ్ అనే ఆ ఉచ్చారణ యాక్చువల్గా ఉద్దేశం ఏంటంటే బహువచనం. అంటే ఆకాశములు అంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయి చూడండి. ఆకాశములకి ఎక్కిపోయినంటే ఏ ఆకాశం ఎక్కిపోయి చూడండి. సమాయం అంటే హెవెన్స్, ఎస్ అని అక్షరం హెవెన్ అని పెట్టుండే ఒక ఆకాశం అని, హెవెన్స్ ఎస్ అని పెట్టాం. ఐఎమ్ ఎస్ ఈక్వల్ టు ఇంగ్లీష్ లెటర్లో 3 ఆకాశాలు ఉన్నాయండి. అట్మాస్ఫియర్కి హెవెన్ అంటారు.
అంటే ఆదికాండం 1:20లో మనం చూస్తే బర్డ్స్ క్లౌడ్స్ ఉండే ప్రాంతాన్ని అట్మాస్ఫియరిక్ హెవెన్ అంటారు. తర్వాత సెలెస్టియల్ హెవెన్ అంటారు, అంటే సన్ మూన్ స్టార్స్ ఉంటాయి ఆదికాండం 1:14లో. తర్వాత గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, అదే థర్డ్ హెవెన్ అంటారు, కీర్తనలో 11:4లో ఉంటాయి. కాబట్టి ఆకాశం గారి వైపున డైరెక్ట్గా గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్కి వెళ్ళిపోయాడని కాదు ప్రియులారా, ఆయన మొదట ఆకాశానికే వెళ్ళిపోయాడు. మబ్బులు ఉన్న ప్రాంతం, విమానాలు తిరుగుతాయి కదా ఇక్కడ పిక్చర్లో కనపడుతున్నట్టు, అక్కడికి మాత్రమే వెళ్ళారు, గమనించాలి. అంతేగాని ఆయన, నేనేమని చెప్తానంటే, దేవుడు అగ్ని రథాలు కొనిపోయి ఎక్కడో పరలోకానికి గారు వేరే ప్రాంతాల్లో విడిచిపెట్టేశారు. ఈ విషయాలు మనం బైబిల్లో కొన్ని సందర్భంగా గమనించాలి. అంత మాత్రం ఎందుకు ఆయన పరలోకం వెళ్ళలేదని చెప్పగలుగుతామంటే, ఇది యెహోషాపాతు అనే యోధ, ఇజ్రాయెల్ రాజు టైంలో యెహోషాపాతు కాదు ప్రియులారా, యెహోషాపాతు యోధా రాజు టైంలో మనం చూద్దాం ప్రియులారా. చూడండి, ఈ యెహోషాపాతు రాజు టైంలో ఏలియా ఉండేవాడు. ఆయన చనిపోయాడు 8 సంవత్సరాలతో. ఈ సంఘటన నేనేమంటానంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత 8 నుంచి 10 సంవత్సరాల తర్వాత ఏలియా లెటర్ రాస్తున్నాడు. మరి పరలోకానికి వెళ్తే బతికి వెళ్ళిపోతే ఎలా రాస్తాడు లెటర్? ఆయన లెటర్ రాస్తున్నాడు. 8 నుంచి 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇంచుమించుగా ఆ టైంలో తన కుమారుడు, ఇప్పుడు అతను ఏలియా టైంలో ఉన్న రాజుకి చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలకి ఆయన కుమారుడు రాజు అయినప్పుడు, అప్పుడు ఏలియా ఒక లెటర్ రాస్తాడు. ఆయన ఎక్కడి నుంచి రాశాడు? వేరే ప్రాంతం నుంచి రాశాడు. అక్కడ కొనిపోయి అక్కడ వేరే ప్రాంతానికి విడిచిపెట్టబడ్డాడు. చూడండి, 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతం 21వ వచనం, 21వ అధ్యాయం చేత చదువుదాం ప్రియులారా. 12వ వచనం చూద్దాం. యెహోషాపాతు చూడండి, తర్వాత అతను నిద్రించిన తర్వాత యెహూరాము అతనికి లెటర్ రాస్తున్నాడు. అతను ఏం రాసి ఏమంటున్నాడు చూడండి. అతను ప్రవక్తని ఏలియా యొక్క పత్రిక రాసి అతని యొద్దకు పంపాను. అంతటా ప్రవక్తని ఏలియా యొక్క పత్రిక రాసి అతని యొద్దకు పంపాను. నీ పితరుడకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చింది, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గం యందు యోధారాజన ఆశా మార్గం నడవక అని చెప్తున్నాడు. ఈయన చూశారు కదా, ఇజ్రాయెల్ రాజు యెహోషాపాతు కుమారుడైన యెహూరాము అతనికి లెటర్ రాస్తున్నాడు. మరి ఈ ఏదైతే ఆయనకు పరలోకాన్ని ఆరోహణం అయిపోయాడో ఆ సంఘటన వాళ్ళ తండ్రి గారు రాజుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. వాళ్ళ తండ్రి గారు ఈ సంఘటన జరిగిన తర్వాత 8 నుంచి 10 సంవత్సరాలు ఆయన ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఉన్న తర్వాత ఈ లెటరు ఆయన కుమారుడైన యెహూరాము రాజు అయినప్పుడు అతను డైరెక్ట్గా ఏలియా లెటర్ రాశాడు. ప్రియులారా, ఏలియాకు ఎదురైన అనుభవం జరిగిన 8 నుంచి 9 సంవత్సరాలు చూశారు కదా. పరలోకానికి వెళ్ళలేదు. ఆ లెటర్ ఎలా రాస్తారండి? ఆయన పరలోకం వెళ్ళిపోతే లెటర్ ఎలా రాస్తాడు? కాబట్టి ఏలియా పరలోకానికి వెళ్ళలేదు, ఆయన కూడా ఇంటిమెంట్గా చనిపోయాడు. పిల్లలు చాలా సింపుల్ అర్థం చేసుకోవడం. ఇది వాక్యాన్ని పరిశీలించాడు. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం, మనిషి కుమారు తప్ప ఎవరో ఎక్కుపోలేదని. మనం క్రీస్తుని అబద్ధికుడిగా చేస్తున్నాం. ఆయన వెళ్ళిపోయాడంటే అబద్ధికుడిగా చేస్తాం. అంత మాత్రమే కాదు, ఈ విషయాన్ని గమనిస్తే ఆయన కొనుపోబడ్డాడు. ఇదే సందర్భం మనం కొత్త నిబంధనలో కూడా ఒక సందర్భాన్ని మనం చూడొచ్చు. అపోస్తలుల గారు 8వ అధ్యాయం 39-40 వచనంలో కూడా ఫిలిప్పు కూడా కొనుపోబడ్డాడు. చూడండి, ఆయన ఒక సెంచురియన్ ఉంటాడు, ఆయన శతాధిపత ఇదే నపుంసకుడు ఉంటాడు కదా. మరి అతను యెరూషలేముకి వచ్చి తిరిగి ప్రయాణం తన ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు యెషయా 53 చదువుతున్నప్పుడు దేవుడు అతన్ని తోడుకుని అక్కడ తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఆత్మచేత అతన్ని ఆ ప్రాంతానికి దేవుడు నడిపించుకుని వెళ్ళినప్పుడు అతను రథం మీద వెళ్ళిపోతున్నాడు, చదువుతున్న నీకు అర్థమవుతుంది అన్నప్పుడు వారి నీళ్ళలోండి ఆ చదువుతున్నాడు, ఎవరైనా చెప్తే కదా నాకు అర్థమవుతుంది అన్నప్పుడు మీరు ఇలాగ ప్రభువు గురించి సువార్త చెప్తాడు. ఫిలిప్పు ఆ నపుంసకుడికి సువార్త చెప్తాడు. అప్పుడు అతను విశ్వాసం ఉంచుతాడు. ఆల్రెడీ అప్పుడే హృదయంలో క్రీస్తుని అంగీకరిస్తాడు కాబట్టి రక్షణ పొందాడు. దాని రక్షణ గుర్తుగా బాప్తిజం అనే కార్యక్రమం ఇంకా తారసం చేయకుండా హృదయంలో మార్పుకి గుర్తుగా ఒక ఫిజికల్ ఎవిడెన్స్గా బాప్తిజం కార్యక్రమానికి ఏమాత్రం వెనకాడలేదు. వారు నీళ్ళలోండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనుపోబడిన వాళ్ళు బాప్తిజం ఇచ్చాడు. ఇలా బయటకు వచ్చారు ఇమీడియట్గా.
పిలుపు ఎస్కేప్ అయిపోయాడు, అంటే మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని ఆత్మ ఆయన ఎక్కడికో కొనిపోయింది. ఎగ్జాక్ట్గా ఏలియాకి జరిగిన అనుభవం లాంటిది. అంతేగాని కొనిపోయాడంటే ఎక్కడ పరలోకం వెళ్ళిపోయాడు కొంప తీసి పిలుపు కాదు కదా ప్రియులారా. వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయబడ్డ ఎగ్జాక్ట్గా. అయితే పిలుపు అజోతులో కనపడి ఎక్కడికి దేవుని ఆత్మ తీసుకెళ్ళిపోయింది? అజోతు అనే ప్రాంతంలో కనపడ్డాడు. అంటే దేవుని ఆత్మ అక్కడికి పరలోకానికి పరలోకం అంటే ఆకాశానికి కొనిపోబడి ఆ అజోరు ప్రాంతంలో దేవుడు పిలిపిని విడిచిపెట్టాడు. చూశారు కదా ప్రియులరా. ఇదేలాంటి అనుభవం బైబిల్ ఆన్సర్ చెప్తుంది. ఏలియా అగ్ని రథాల చేత కొనుపోబడితే ఎక్కడికో కొనుపోబడ్డాడు, పరలోకానికి కాదు. అలాగే ఏలియా కూడా దేవుని ఆత్మ చేత కొనుపోబడ్డాడు. ఆ ప్రాంతంలో లేడు. కళ్ళు బయటకు వచ్చినప్పటికీ ఆయన కనపడలేదు ప్రియులరా. చాలా ఇంపార్టెంట్. అంత మాత్రమే కాదు, వీరందరూ విశ్వాసం గలవారే మృతి పొందిన. నోవా గురించి, ఏలియా గురించి అందరూ విశ్వాసం గలవారు. ఎవెన్చువల్లీ డైడ్. హానోకు చనిపోయాడు, ఆయన పరలోకానికి వెళ్ళలేదు. ఆయన కూడా హనోకు వలె ఏలియా కూడా పునరుద్ధానం కోసం ఎదురు చూస్తున్నాడు. నిద్రా వ్యవస్థలో ఉన్నాడు, నిద్రపోయినాడు, స్పృహలో ఉన్నాడు. మొదటి మరణాన్ని బైబిల్ నిద్రతో పోల్చింది, ఎందుకంటే తిరిగి లెగిస్తారు కాబట్టి. రెండవ మరణాన్ని నిద్రతో పోల్చలేదు, ఎందుకంటే టోటల్ డిస్ట్రక్షన్తో పోల్చారు. వాళ్ళు తిరిగి రారు అన్నటికి. కాబట్టి చాలా సింపుల్ ప్రియులారా. చివరిగా మనం బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎబ్రీ పత్రిక 9:27 మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిన ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. కంపల్సరిగా ప్రతి ఒక్కడును, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోవాలని దేవుడు నిర్ణయించాడు. తర్వాత తీర్పు అనేది ఉంటుంది. అయితే ఒకరికి మాత్రమే కొద్దిగా ఎక్సెప్షన్ ఉంటుంది. క్రీస్తు వారు వచ్చినప్పుడు, మధ్యాకాశానికి వచ్చినప్పుడు, అప్పుడు విశ్వాసులుగా సజీవులు, బుద్ధి కలిగిన కన్నికలు మాత్రం సజీవులుగా ఉంటే వారు మాత్రం రూపాంతరం చెందబడతారు, కానీ వారు మరణం చూడరు. వారు తప్ప మిగతా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. కాబట్టి కైలాస మహర్షి కథ 400 సంవత్సరాల నుంచి అదంతా పచ్చి అబద్ధం. వాక్యం ముందు నిలబడవు ప్రియులారా. మరి ఎందుకు ఆయన ఎలా రాశాడు నాకు తెలియదు. నేను సాధు సుందర్ సింగ్ గారిని, ఆయన జీవిత సాక్ష్యాన్ని నేను విమర్శించట్లేదు, కానీ ఆయన రాసిన ఈ పుస్తకం మాత్రం కల్పన కదా, ఇది వాక్యానుసారం కాదు. ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళ పదము గల క్రీస్తు మృతుల్లో లేపడ్డాడు. నిద్రించిన వారిలో మొట్టమొదట తిరిగి లేచిన వాడు క్రీస్తు వారే. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు, ఆయన పునరుద్ధానం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు వరకు ఎవడు కూడా పరలోకం వెళ్ళలేదు ప్రియులారా. ఇది మీకు సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. చాలా సింపుల్. దయచేసి చిన్న వీడియో కాబట్టి ఈరోజు సింపుల్గా ముగించేశాను. ఈ 4th పార్ట్, అంటే 3rd పార్ట్లోనే 2nd పార్ట్ 2 పార్ట్స్గా చేశాం కాబట్టి ఇది 4th వీడియో. మనిషి చనిపోయిన ఇమ్మీడియట్గా ఏం జరుగుతుందో మనం చూసాము ప్రియులారా. తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు తర్వాత అల్టిమేట్ ఫేట్ ఏంటో నెక్స్ట్ ఫైనల్ పార్ట్లో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతిమంగా అసలు అవిశ్వాసుల గతి ఏం జరుగుతుంది? అందరూ చనిపోతారు, అవిశ్వాసులు చనిపోతారు. మొదటి మరణం అందరికీ వస్తుంది. అయితే మరి రెండవసారి పునరుద్ధానం తర్వాత వారు సజీవులైన నరకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మరణించకుండా అలా బతికే ఉంటారా? ఇది కదా సువార్త. మనం ఈ విధంగా సువార్త మనం ఎలా ప్రజెంట్ చేయాలి లోకానికి? నరకంలో కాలుతూ ఇంకా పురుగు చావదంటే నిజంగా ఇంకా వాడికి మీరు ఏం ప్రకటిస్తుంది? క్రైస్తవులోకం అత్యధికంగా ఇది ప్రకటిస్తుంది ఏంటంటే మనిషికి చావలేదు, ఆత్మకి చావలేదు, ఎలా కాలుతూ ఉంటాడు. ఒక దేవుడిని ఒక సాడిస్ట్గా చూపించే ప్రయత్నాలు క్రైస్తవ బోధకులు చేస్తున్నారు. ఖచ్చితంగా అది ఎంతవరకు వాక్యానుసారం కాదు మనం నిరూపించబోతున్నాం 4th పార్ట్లో. దయచేసి మీరు అందరూ ఈ వీడియోని షేర్ చేయండి. మొదటి 3 పార్ట్లు చూడండి. ఇది 4th పార్ట్ కదా. దయచేసి మీరు ఫస్ట్ నుంచి చూస్తేనే మీకు అవగాహన. బేసిక్ ఫౌండేషన్ లేకుండా డైరెక్ట్గా మనకి కొత్త విషయాలు మనకు అర్థం కావు. ఖచ్చితంగా ఆదికాండంలో అనేకమైన రహస్యములు ఉన్నాయి ప్రియులారా. అవన్నీ మనం సరిగ్గా అర్థం చేసుకుంటే తప్ప ప్రకటన గ్రంథం మనకు అర్థం కాదు ప్రియులారా. యెహోవా మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆస్వాదించండి. నెక్స్ట్ వీడియో కొరకు ఎదురు చూడండి.